గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జాహై నసిగ్గుహై నలజ్జాహై నసిగ్గుహై. ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు? జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్, అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను. స్కూల్లో సీనియర్వి కదా అని చనువిచ్చ సంకెక్కు మోస్తా తలకెక్కావనుకో తోస్తా. అవును అక్కేదిరా స్కూల్కి వెళ్ళింది. ఓ ట్రైన్లో ఎవరైనా వచ్చారా? ఎంపీ నర్సింగ్ అంట కూర్చున్నాడు. ఎంపీ నరసింగ ఒరే సన్నాసి, అది పెద్ద సౌండ్ పార్టీరా. పద పద పద. నమస్తే నరసింగన్న, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, మొన్ననేగా ఎంపీ అయ్యాడు. రిగ్గింగ్ చేసి ఎలక్షన్ ఎన్నికని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు, అందుకని మన ఇంట్లో బాదం పెట్టాడు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? బిస్కీ తాగుతాడు. ఏంటి పొద్దునేనా? మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై. అంటే రాత్రి మౌళ్ళు ఇదే పని మీద ఉంటాడా? అసలు ఇది ఎవడు? ఏమనుకోవద్దన్నా, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటాడు. స్కూల్లో నా సీనియర్. అచ్చా, అరే మాదిరా, ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్. ఏమిటి కేసు? నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు. ఇదే ఫస్ట్ టైమా? లే, బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యిండు, అది ఫస్ట్ టైం. That's all, Mr. Justice. మిస్టర్ శివాజీ, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది. ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఏమిటి, కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా? లేదు మిస్టర్ జస్టిస్, లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా. అంత కష్టం ఏమొచ్చిందయ్యా నీకు? ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్? ముద్దాయి స్థానంలో సాక్షిని, సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకోట చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను. కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను. కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు. దైవ ప్రార్థనలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు, బాబ్జీ చేశాడనా? ఎస్ మిస్టర్ జస్టిస్. అబద్ధం, నాకేమి తెలీదు. నేను ఎయిర్పోర్ట్ లో పెద్దయ్య గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్. హలో డ్రైవర్ సాబ్, స్లో. అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పాండును పంపించి మళ్ళీ మీద నీకు కావేశావు. ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా? నువ్వు చెప్పలేవు. శ్రీనాథ్ నువ్వు చెప్పు. వాడా వెంకటరమణ, గోవింద, నారాయణ, పద్మనాభ, జగనైన, వైకుంఠవాస, ఆపద్బాంధవ, అనాథరక్షక, గోవింద గోవింద. స్వామి సరిగ్గా లెక్కెట్టుకో. ఎలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం నీది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మావయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మావయ్యకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా, గంట కొట్టి అడగాలి. కాలింగ్ బెల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నువ్వు కనిపించగానే చెంగుమని కనిపిస్తా అనుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లైన్ హయ్యా. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్ ఇలా పని పడలేకుండా పావురాళ్ళకి కింద వేస్తారే సార్? ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టారు? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళటానికి. తప్పు మాస్టారు, అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరో మగజీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? విక్టర్పురం. నా పేరు మీకెలా తెలుసు సార్? అతనికి నువ్వు బ్రోకర్వి కదా. మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోదాం. ఈ పౌరాలమ్మాయి చాలా బాగుందిరా, వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. ఫిల్మ్ నగర్ లో
భూకంపం పబ్లిక్ మొత్తం పరేషాన్లు ఉన్నా నువ్వు పెట్టాయి దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై లేకండి ఏంటి వినాయక చవితి చందాలు గుర్తుకుంటే ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా ఎవరనుకున్నావు బే యాద్గిరన్న 1995లో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ 1997లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ 1999 లో ఏంటో చెప్పండి బాబు మర్డర్ చేసిండు మేకను మర్డర్ చేసిండు మేకనే అబే అవలే మర్డర్ చేయాలి బలిచ్చిన ఓ అరెస్ట్ చేసిండ్రు నమస్తే శివాజన్న జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం. ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడులే. ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సమझे रे तू? లే 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్ల నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. పెట్టుకో. దేశ్ కి నేత. దేశ్ కి నేత. పిఠాపురం. వీధి నేత లెవెల్ కూడా లేదు, తీసుకి నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు ఉన్నారా భయ్? మళ్ళా జై. నమస్తే సాబ్, ఏమనుకోవద్దు. నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా ఆమ్దానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు యాద్గిరి. ఏంటది? యాద్గిరి సాబ్. ఆ? అర్థం కాలేదు. అరే అంజయ్య సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పక్కతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరా. విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, సాబ్ జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరిని లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్, మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. యాద్గిరన్నా ఇదేమిటి సార్? కోడి మాంసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపచ్చా? జంతువును పక్షులను చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్. దేశ్ కి నేత దేశ్ కి నేత దేశ్ కి ఆర్డర్, ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. సింధు, నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోళ్ళని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. రేయ్, ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పద బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏమిటి శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్నువిటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, బో పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. వెళ్ళు. అబ్బా, ఏరా కళ్ళు కనపడటం లేదా? గుడ్డినాయన, కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్.
అవును నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నాను. ఓకే అమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే లేదని తెగాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్ దిస్ రైట్. ఏ లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్కి వెళ్ళాడు. జాగింగ్కి వెళ్ళాడంటయ్యా. ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు 5ంటికే వెళ్ళాడు. డేయ్, గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు. కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటన్నా చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందేమో అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు. మీరు మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. ఎరుకుండలో కూడా పెట్టుకో. ఇవాళ రేపు చట్టసభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది. అవురా, టీవీలో కూడా చూపిస్తున్నారు. అరే ఓ పాండు వస్తున్నానా? ఇది ఇప్పుడు తిను. ఇది ఫ్లైట్ లో తిను. ఇది ఫ్లైట్ దిగి కార్ ఎక్కగా నమ్ములు చురు చేయి. మరి పార్లమెంట్ లో తినవా నాయనా? పార్లమెంట్ లా పాన్ తినం కొడుక, పానాలు తింటాం. ఈ స్పీకర్ కార్ రెడీ చేయపోబే. మన పెళ్లి విషయం అయ్యగారితో కార్లో వెళ్ళేప్పుడు చెప్తాను. అరే బాబ్జీ, అయ్యగారు రెడీ అయినట్టున్నారు. త్వరగా వచ్చేస్తాను, భోజనం చేసి పెట్టి. ఏమిరా ఇంత లేటు? కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి. దిగినాక ఫోన్ కొడతా. బ్యాక్ నుంచి కూడా మస్తుగున్నావు. ఎవరు నువ్వు? బాబ్జీ మరదలండి. నువ్వెప్పుడూ బాబ్జీతో కాన్ రాలేదే. మా దేవురు కాదండి. మా అమ్మా నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఈ ఊరొచ్చాం. ఓహో, బాబ్జీ గాంతో నీ పెండ్లన్నమాట. అవునండి. మీ వంట మనిషి మానేసింది కదా, మీతో చెప్పి పని కుదురుస్తానురా అని మా బావ చెప్తే వచ్చాను. కాఫీ కలపమంటారా? మ్మ్హ్మ్. మరేం తీసుకుంటారు? నేనేమడిగితే అది ఇస్తావా? హలో, డిఎస్పీ చంద్రకాంత్ హియర్. అయ్యగారు, నేను బాబ్జీని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి. నువ్వేం భయపడదు, నేను వస్తున్నా. రాములమ్మ, నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటర్గా పనిచేస్తోంది. అవునయ్యా. ఏం జరిగింది బాబు? ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి, గోవింద నారాయణ పద్మనాభ జలజనయన వైకుంఠవాస ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద 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 గోవింద. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు, మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు. ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తాం కాబట్టి కక్కుర్తి. కొందరికి డబ్బు కక్కుర్తి, కొందరికి పదవి కక్కుర్తి. ఫైనల్ గా మానవుడికి నసుకు. మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా. మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు, మాట్లాడావా? మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా? ఏందది? పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా? ఆహా, ఏం ఐడియా చెప్పిను. గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం. పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు. సూపర్ ఐడియా.
వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్, పొడిచి చంపేశాడు సార్. అయ్యా ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తాడి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్లు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమౌనో హై నసిగ్గు హై, రెండు కుదరవు హై. చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవర్. అతను వేరే అమ్మాయి మోజులో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా? మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు, అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను. ఇందులో బూతు లేదు, తాను భూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా, ఇంటి మనిషిగా, ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. చదివించాను, డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. No. ఎస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని, హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జూనియర్, ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా? రే, సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకోలేదురా. నమ్మటం లేదు కదూ. ఓ చిన్న స్టోరీ చెప్పనా? సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి, నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట. చదవలేదు స్వామి అన్నాడట. నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ, కనీసం భారత భాగవత రామాయణన్నా చదివేవట్రా అన్నాడు. అది చదవలేదు స్వామి అన్నాడు. ఓరి అక్కుపక్షి, నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు. అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది. ప్రమాదం ఊహించిన పడవవాడు, వేదాలు చదివిన సామే తమరికి ఈతొచ్చా అన్నాట. నాకు రాదురా అన్నాడు పండితుడు. అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు? ఏటా ఏటది? హాయ్. What a shot. అబ్బో, చాలా మందికి తెలియదు గాని పిఠాపురం, డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా. రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై, నా ఖర్చు హై. మాయ ఇదేంటి ఇక్కడ ఉన్నారు? నేను టెన్నిస్ ప్లేయర్ కదబ్బా. ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ మరి ఆగిపోతాయి. నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయ? వీడి మీద కొట్టు. నువ్వేంటమ్మా ఇటు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా. ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు. ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు. తొందరగా రా. నా దారి హై, నా దోవ హై. తప్పదు జూనియర్. హలో 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 జూనియర్, పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి? పిఠాపురం, అందాల పోటీలో నేను జడ్జినన్న సంగతి మర్చిపోయావా? అది ఎట్లా మర్చిపోతావు? డబ్బులిచ్చి మేనేజ్ చేసావు కదా. రేయ్, ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి. మేడం, Who are you?
ఐ మైసెల్ఫ్ పిఠాపురం. సో వాట్? అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి, అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయ్యి దాని నుంచి మిస్ ఇండియా అయ్యి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్. ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. పరం, ఈ పిల్లకు నా దారి నా గతి. ఓపెన్ ది డోర్. హెల్ప్ మీ. అక్క అక్క పిఠాపురం, నీకేమని చెప్పాను రా? అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? చెప్పావు. మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అని అంటావు. ఇప్పుడు చూడు, అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అక్క మూడు పాడైపోయింది. ఇదిగో 10 గుంజులు. దీనికంటే బెటర్ ఐడియా చెప్పనా? నన్ను తీయమంటావా? నువ్వు నేను గుంజులు తీసి కూర్చుంటే ప్రయోజనం ఉంది. వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంటలో ఎక్కించుకొచ్చావనుకో, అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మా మావయ్య, ఇది మా అత్తయ్య. ఇద్దరికి పెళ్ళైపోయింది. అక్షంతలు వేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అంకుల్. అత్త బాగుంది. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. కూర్చో తల్లి. చూడమ్మా, నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి.